హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్టోరీ వర్స్ తెలుగు. ఈరోజు మనం కృష్ణమ్మ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఆల్రెడీ హాల్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో అరౌండ్ 2 hours అన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో ఎమోషనల్, లవ్, డ్రామా, రివెంజ్ ఇలా అన్ని ఎమోషన్స్ అయితే ఉంటాయి. మెయిన్ లీడ్గా సత్యదేవ్ గారు అయితే యాక్ట్ చేశారు. సత్యదేవ్ గారు యాక్ట్ చేసిన బెస్ట్ మూవీస్ పర్ఫార్మెన్స్లో ఇది కూడా ఉంటుంది అని అయితే అనిపించింది నాకు. మాస్ పర్ఫార్మెన్స్తో, రా లుక్స్తో బాగా కొంచెం రివెంజ్, హై డ్రామా ఉంటుంది మూవీలో కూడా. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, ఫ్యామిలీతో పాటు అందరూ చూడొచ్చు. సో ఇక మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం వచ్చినట్లయితే ఎవరైనా చూద్దామని ఫిక్స్ అయిన వాళ్ళైతే మూవీని అయితే స్కిప్ చేయండి. లేదు వింటే సరిపోద్ది అనుకున్న వాళ్ళైతే వీడియోతో పాటు కంటిన్యూ అవ్వచ్చు. ఈ స్టోరీ అంతా విజయవాడ సర్కిల్లోనే జరుగుతూ ఉంటుంది. సో ఇందులో అయితే 3 క్యారెక్టర్స్ ఉంటాయి: భద్ర, శివ, కోటి. భద్ర వచ్చి సత్యదేవ్ క్యారెక్టర్, శివ వచ్చేసి అతని ఫ్రెండ్ క్యారెక్టర్, కోటి వచ్చేసి కూడా భద్ర ఫ్రెండ్ క్యారెక్టర్. అతను మీసర లక్ష్మణ్ అయితే యాక్ట్ చేస్తాడు. ఇక మూవీ స్టార్టింగ్లో ఒక అడవిలో నుంచి చూపిస్తారనమాట. సో భద్ర మరియు కోటి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో భద్ర వచ్చేసి శివాని కొట్టి పడేస్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే పోలీసులు వచ్చేసి అక్కడ ఒక పుర్రెనైతే చూసి ఐడెంటిఫై చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే భద్ర, కోటి, శివ వీళ్ళు ముగ్గురు ప్రాణ స్నేహితులు అనమాట. సో వాళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచి అనాథులు కాబట్టి కలిసి పెరిగి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. సో వాళ్ళ ముగ్గురులో ఎవరి జోలికి వచ్చినా కూడా ఇంకొకరు ఊరుకునే వాళ్ళైతే కాదు. శివ ఏమో ఊర్లోనే ఒక చిన్న షాప్ ఓపెన్ చేసి ప్రింటింగ్ రన్ చేసేవాడు. ఇంకా భద్ర మరియు కోటి వచ్చేసి ఊర్లో 2 గ్యాంగ్లు ఉండేటివి, మైకేల్ మరియు దాస్ అని. సో దాస్ దగ్గర వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. గంజాయి చుట్టుపక్కల ఊరిని తీసుకొచ్చి ఊళ్ళో అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. శివాకి ఏంటంటే వీళ్ళిద్దరూ ఇలా చేయడం అయితే ఇష్టం ఉండదు. తను ఏంటంటే ఏదో ఒక మంచిగా పని చేసుకుంటూ ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటే ఫ్యామిలీగా ఉండాలనేది అయితే శివ కోరిక. భద్ర కూడా ఎప్పుడు శివ మాట అయితే గౌరవించేవాడు, కానీ అప్పుడప్పుడు డబ్బులు సమస్య వచ్చినప్పుడు మాత్రం ఈ పనులకు వెళ్తుండేవాడు చెప్పకుండా. కట్ చేస్తే ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు, తనే మీనా. తను ఏంటంటే ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో బేసిక్గా తను లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ఆ లేడీస్ హాస్టల్కి ఒక వార్డెన్ లేడీ ఉంటుంది. ఆమె భర్త మాత్రం ఒక పొలిటికల్ పార్టీలో 20 yearsగా వర్క్ చేస్తూ తనకేం పోస్ట్ రాక అయినా కూడా డబ్బులు ఖర్చు పెడుతూ ఉండేవాడు. సో ఫైనల్గా తన భార్య కూడా అతన్ని గౌరవించేదైతే కాదు, ఎవరిని ఆపేసేయమంటే సో ఏదో పనులు చేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఒకరోజు మీనా శివ షాప్కి అయితే వస్తుంది పని మీద. అలాగా పనులు కోసం కలుసుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఇష్టం ఏర్పడి నచ్చి సో ప్రేమ అయితే పుడుతుంది. సో ఫైనల్గా శివ మరియు మీనా అయితే లవ్లో ఉంటారు. అదే సమయంలో భద్ర తన ఇంటి పక్కన ఉండే ఒక అమ్మాయిని కూడా ఇష్టపడుతూ ఉంటాడు. తను కూడా భద్రని ఇష్టపడుతూ ఉంటుంది. ఇది చూసిన వాళ్ళ నాన్నకి భద్ర కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ నచ్చరు. వాళ్ళందరూ ఊళ్ళో బలాదురుగా తిరుగుతూ కేసుల కోసం వెళ్తుండేవారు పోలీస్ స్టేషన్కి. దాంతో ఒకరోజు భద్రని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి తన పెద్ద కూతురిని కూడా ఎవరో తెలియకుండా ఇచ్చి పెళ్లి చేశాను, దానివల్ల తన ప్రాణాలు కోల్పోయింది, ఇప్పుడు రెండో కూతురిని ఇలా అయితే చేయలేను, అమ్మ నాన్న గురించి అడిగినప్పుడు భద్ర అయితే కోప్పడతాడు. అనాథలుగా పుట్టడం మా తప్ప, అది ఇది అని చెప్పేసి చిన్న అవమానంగా మాట్లాడతాడు. సో దాంతో అమ్మాయి వాళ్ళ నాన్న మొత్తం సర్దుకుని ఊరు వదిలైతే వెళ్ళిపోతాడు. అలా డిప్రెషన్లో ఉన్న భద్ర దగ్గరికి శివ ఆనందంగా వస్తాడనమాట. సో మీనా వాళ్ళ అమ్మగారు తనని కలవడానికి ఒప్పుకున్నారని చెప్పి. సో దాంతో భద్ర కొంచెం ఇరిటేట్ అవుతాడు. వాళ్ళెవరు కూడా మనల్ని ఒప్పుకోరు, చివరికి అమ్మ నాన్నే అడుగుతారు, సో ఫ్రెండ్స్గా బలాదురుగా తిరిగే వాళ్ళని ఎవరికి పిల్లనివ్వరు, అవన్నీ వదిలేసి అంటాడు. దాంతో శివకి భద్రకి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. సో అందువల్ల శివ కూడా మీనా వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళడు. శివకి ఎంత ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో కోపంగా మీనా అయితే శివ దగ్గరికి వస్తుంది. ఆయన కూడా కొంచెం కోపంగా మాట్లాడి పంపించేస్తాడు. దాంతో శివ షాప్లో పనిచేసే చిన్నపిల్లాడు మీనా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు. సో వాళ్ళ ముగ్గురు ఎలాంటి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారని చెప్పి. దాంతో అర్థం చేసుకున్న మీనా భద్ర దగ్గరికి వచ్చేసి తన చేతికి రాఖీ కడుతుంది. సో ఇప్పటి నుంచి ఎవరు లేరనుకోకు, నీకు ఒక చెల్లి, ఒక అమ్మ ఉన్నారని అయితే చెప్తుంది. సో దాంతో భద్ర చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతాడు. సో ఎప్పటి నుంచో శివ అనుకుంటున్న కోరిక, వాళ్ళందరూ పెళ్లి చేసుకుని ఒక కుటుంబంలో ఉండాలనుకునేది ఇప్పటికైతే జరుగుతుందనమాట. సో అలా ఉన్న సమయంలో అనుకోకుండా మీనా వాళ్ళ అమ్మకైతే ఆరోగ్యం పాడవుతుంది. దాంతో ఆపరేషన్కి 3 లక్షలు అయితే ఖర్చు అవుతుందని చెప్తారు. సో ఆ టైంలో ఏం చేయాలో తెలియక ముగ్గురు ఆలోచిస్తున్నప్పుడు కోటి ఉండి చివరిగా దాసానికి ఒకసారి సరికిచ్చామంటే మనం అడిగిన డబ్బులు అయితే ఇస్తాడు, ఈ వారం రోజుల్లో డబ్బు సెట్ చేయడానికి మనకి వేరే దారి లేదని చెప్తాడు. ఫస్ట్ శివ అయితే ఒప్పుకోడు, కానీ చివరికి వేరే దారి లేక
ఎప్పుడు చేయని పనికి తనకు కూడా ముగ్గురం కలిసి ఈసారి నేను కూడా వస్తాను, వస్తేనే వెళ్దాము, ఏం చేసినా కూడా ముగ్గురం కలిసి చేద్దామని అయితే చెప్తాడు. ఇక ముగ్గురు వెళ్ళేసి సరుకు తీసుకొని సీక్రెట్గా టౌన్లోకి వస్తున్నప్పుడు భద్ర మూవీ స్టార్టింగ్లో తన ఆపోజిట్ గ్యాంగ్ మైకేల్ని పోలీసులకి అయితే పట్టిస్తాడు. వాడు ఇప్పుడు రిలీజ్ అయ్యి ఈ వీళ్ళని ఆపేసి నడి రోడ్లో గొడవ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతున్నప్పుడు పోలీసులు అయితే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారనమాట. కట్ చేస్తే స్టార్టింగ్ జరిగిన పురి గురించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. సో రిపోర్ట్ ఏం రాస్తారని చెప్పేసి ఒక సిఐ ఎస్ఐని అడిగితే ఒక ఇద్దరు కొట్టుకునేసి వాళ్ళు తగాదాలు పడిపోయి ఒకరిని చంపేసాడని అయితే రాస్తాడు. సో అప్పుడు సిఐ గట్టిగా వచ్చేసి అక్కడ ఉన్నది ఇద్దరు కాదు ముగ్గురు, ఇద్దరు కలిసి ఒకరిని చంపేస్తారని అయితే చెప్తాడు. సో అప్పుడు మనం ఏంటంటే భద్ర కోటిని చంపేశాడు అనుకుంటారు. సో అప్పుడు చూపిస్తారు భద్ర మరియు కోటి కలిసి ఇంకొకరిని ఎవరు చంపేసి ఉంటారు. అదే ఈ మూవీలో ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడితో ఇంటర్వల్ బ్యాంగ్. అసలు వాళ్ళు అరెస్ట్ జరిగిన తర్వాత ఏం జరిగింది అని కనుక్కోవడానికి ఆ టైంలో ఆ స్టేషన్లో వర్క్ చేసే ఒక కానిస్టేబుల్ దగ్గరికి అయితే వెళ్తారు. అతనైతే ప్రజెంట్ ఇప్పుడు జాబ్ మానేసి ఇంటి దగ్గర ఏదో కొండ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు. ఈ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి అడగంగానే ఇంకా అతనైతే చెప్తాడు ఆ రోజు అరెస్ట్ అయింది ఇద్దరు కాదు ముగ్గురు. ఆ రోజు నైట్ ఏం జరుగుతుందంటే గొడవ జరిగిందని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వీళ్ళ ముగ్గురిని పోలీసులు కొడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పంపించేద్దాం అనుకునేటప్పటికి వాళ్ళ బండిలో ఉండే గంజి అయితే చూస్తారు. దాంతో ఎస్ఐ మళ్ళీ వీళ్ళ ముగ్గురిని కొడుతూ ఉంటాడు. వీళ్ళ హెడ్ అయిన దాసును కూడా స్టేషన్కి పిలిపిస్తాడు. సో కేసు బుక్ చేసే టైంకి వీళ్ళు బతిలాడేసరికి సో 2 లక్షల లంచం అయితే అడుగుతాడు. దాన్ని దాస్ తీసుకొచ్చేసి విడిపిస్తానైతే చెప్పి బయటికి పంపిస్తాడనమాట. సో దాస్ బయటికి వెళ్ళిన తర్వాత 2 డేస్ అయినా కూడా రాడు. దాంతో పోలీస్ కోపం వచ్చేసి వీళ్ళు ముగ్గురు మీద కేసు ఫైల్ చేసేసి కోర్టుకు పంపిస్తూ ఉంటాడు. ఆ టైంలో ఎస్ఐకి ఒక ఫోన్ వస్తుంది. వచ్చిన వెంటనే తను కంగారు పడిపోయి ముగ్గురిని ఆపేసి ఏసీపీ గెస్ట్ హౌస్కి అయితే తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏసీపీ వాళ్ళందరినీ ఆపేసి తన దగ్గరికి తీసుకొచ్చాడని. వచ్చిన తర్వాత మీనా వాళ్ళ అమ్మగారికి కూడా ఆపరేషన్ తనే చేయిస్తున్నట్లుగా చూపిస్తాడు. సో దాంతో వాళ్ళ ముగ్గురు ఏంటంటే అతన్ని బాగా నమ్ముతారనమాట. దాంతో ఏసీపీ ఏం చెప్పినా కూడా చేయడానికి రెడీ అవుతారు. సో అతను ఒక ఫేవర్ ఆడతారు వీళ్ళు ముగ్గురిని, ఒక కేసు విషయంలో ముగ్గురు కావాలని చెప్పేసి. అందుకోసమని వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్, హెయిర్ శాంపుల్స్ కూడా తీసుకుంటారు. సో కేసు ఏంటి అని అడుగుతుంటే కూడా ఎవరు చెప్పరు, చిన్న కేసు అని అయితే చెప్తూ ఉంటారు. సో ఫైనల్గా వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత జడ్జి అడిగిన సమాధానాలకి చెప్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక లాయర్ని కూడా అలాట్ చేస్తాడు జడ్జు. అతను వచ్చేసి వీళ్ళ ముగ్గురిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూర్చున్నప్పుడు కోర్టులు వేసి అసలు కేసు ఏంటని అడిగినప్పుడు అప్పుడు చెప్తాడనమాట. ఇది ఎంత సీరియస్ కేసో మీకు తెలుసా అని చెప్పేసి ఫైల్ చూపిగానే అందులో అయితే మీనా ఫోటో ఉంటుంది. వీళ్ళు ముగ్గురు అది చూసి అయితే షాక్ అవుతారు. ఏం జరుగుతుందంటే వాళ్ళు అరెస్ట్ అయిన రోజు నైట్ మీనా భద్ర మరియు శివ కోసం వాళ్ళ రూమ్కి వెళ్తుంది. ఆ ముందు రోజే వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. సో ఆపరేషన్కి డబ్బు అక్కర్లేదని చెప్పడానికి అయితే ఫోన్ చేసినా కూడా రీచ్ అవ్వట్లేదని వాళ్ళ రూమ్కి వస్తుంది. అదే టైంకి దాస్ కూడా అక్కడికి వస్తాడు. సో తను కూడా ట్రై చేస్తున్నాము ఇంకా దొరకలేదు, దొరకంగానే నేనే చెప్తానమ్మా ఇక్కడ వద్దని చెప్పేసి తన్ని హాస్టల్కి పంపించేస్తాడు. అది హాలిడేస్ టైం కాబట్టి హాస్టల్ ఎవరు ఉండరు, తను ఒక్కటే తన రూమ్లో ఉంటుంది. సో హాస్టల్ పైన ఏంటంటే హాస్టల్ వార్డెన్, స్టార్టింగ్లో చెప్పాను కదా, హాస్టల్ వార్డెన్ వాళ్ళ భర్త ఒక పొలిటికల్ పార్టీలో కార్పొరేట్ పోస్ట్ కోసం చాలా సంవత్సరాలుగా ఆ పార్టీకి చాలా పనులు చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఏంటంటే పార్టీ హెడ్ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చేసి మందు పార్టీ ఇస్తూ అతన్ని కార్పొరేట్ పోస్ట్ కోసం రికమెండ్ చేస్తూ ఉంటాడు. సో అతను ఏంటంటే లేడీస్ హాస్టల్ కాబట్టి ఎవరైనా అమ్మాయి అయితే సెట్ చేయమని చెప్తూ ఉంటాడు. సో హాలిడేస్ కాబట్టి ఎవరు లేరు, ఊరు వెళ్ళిపోయారని చెప్పేసి అయితే చెప్తాడు. సో ఇంకా చేసేది లేక మందు తాగేసి కిందకి దిగుతూ వస్తున్నప్పుడు ఒక రూమ్లో అయితే మీనాని చూస్తాడు. సో అతని ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి మీనాని రేప్ చేసి చంపేస్తారు. ఇంకా యాజ్ యూజువల్గా వాళ్ళు పార్టీ హెడ్ కొడుకులు కాబట్టి సో ఏసీపీని తీసుకొచ్చి ఆ ముగ్గురిని వదిలేసి వేరే ఎవరినైనా చూడమని అయితే కేసు క్లోజ్ చేయమని చెప్తాడు. సో అప్పుడు ఏసీపీ వీళ్ళ ముగ్గురిని కనుక్కునేసి ఆ కేసు వీళ్ళ మీద ఒప్పించడానికైతే ఇంత తతంగం చేస్తాడు. సో ఇప్పటి వరకు కేసు ఏంటో తెలియకుండా ఒప్పుకున్న వీళ్ళు ఇది తెలిసిన తర్వాత ఆ తప్పు వాళ్ళు చేయలేదంటే గట్టిగా నిలబడతారు. ఇంకా అప్పటి నుంచి చేయాల్సిన డిగ్రీలు, కొట్టాల్సిన టార్చర్లు భయంకరంగా చేస్తారనమాట. సో ఆ ప్రాసెస్లోనే ఆ ఏసీపీ శివాన్ని కాల్చి చంపేస్తాడు ఒప్పుకోనందుకు. ఇంకా కోటిని కూడా చంపేస్తాడన్న భయంతో భద్ర మరియు కోటి ఇద్దరు వాళ్ళు చేసి తప్పుగా చెప్పేసి ఒప్పుకుంటారు. సో అలాగా జైలుకి వెళ్ళి 12 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తారు. ఇదంతా కూడా అప్పుడు ఆ టైంలో వర్క్ చేసిన కానిస్టేబుల్ ఇదంతా జరిగిన విషయాన్ని ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చెప్తూ ఉంటాడు.
సో కళ్ళ ముందు అంత దారుణం జరిగినందుకు తను ఏం చేయలేకపోయిన బాధతో ఆ జాబ్ వదిలేసి ఇంటి దగ్గర కుండ వ్యాపారాలు అయితే చేసుకుంటూ ఉంటాడు. ఇక ఫైనల్గా 12 సంవత్సరాల తర్వాత భద్ర మరియు కోటి అయితే రిలీజ్ అయ్యి బయటకు వస్తారు. అప్పుడు మీనాని రేప్ చేసిన ముగ్గురు ఫ్రెండ్స్ని చంపేస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేసిన లాయర్ని చంపేస్తాడు. సపోర్ట్ చేసిన కానిస్టేబుల్ని చంపేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఏసీపీని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకొస్తారు. సో వాడిని మాత్రం పూజ చేసి తల మాత్రం బయట పెట్టి తన తల మీద బెల్లం పాకం కాసి పోసేస్తారనమాట. సో నైట్ మొత్తం చీమలన్నీ వచ్చేసి తన తలను మొత్తం తినేస్తుంది. సో ఉదయానికి పుర్రె మాత్రం మిగులుతుంది. ఆ పుర్రె మూవీ స్టార్టింగ్లో ఈ పోలీసులకి అయితే దొరుకుతుంది అనమాట. కోటి మరియు తన ఫ్రెండ్ భద్ర ఇద్దరూ కలిసి ఏసీపీని కిడ్నాప్ చేసి చంపేస్తారు. సో నెక్స్ట్ ఫైనల్గా మిగిలింది తనని రేప్ చేసిన ఆ పార్టీ హెడ్ కొడుకు మాత్రమే. తను ఏంటంటే ప్రజెంట్ మినిస్టర్ అయిపోయి ఉంటాడు. సో ఒక గుడికి పూజ కోసం వచ్చిన మినిస్టర్ని కూడా భద్ర మరియు కోటి ప్లాన్ చేసి చంపేస్తారు. సో అక్కడ మనుషులు కూడా కోటిని మరియు భద్రాని కూడా చంపేస్తారు. ఇక్కడితో మూవీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ మూవీ మొత్తం మీద నాకైతే బాగా నచ్చింది ఏంటంటే, సో భద్ర సత్యదేవ్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తను క్యారీ చేసే ఎమోషన్స్ కానీ, జైలు తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత తను చూపించే కోపం కానీ చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్ అని అయితే చెప్తాను నేను. అడల్ట్ సీన్స్ కూడా ఏముండదు కానీ మధ్యలో చూపించే రేపుది ఒక 30 to 40 సెకండ్స్ ఉంటుంది అంతేను. అది కూడా పెద్ద వల్గర్గా ఏముండదు. సో అది తప్ప ఇంకా మొత్తం ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఫైనల్గా మీకు రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.